ప్రైజ్ లార్డ్. ఈరోజు యెహోషువ 2వ అధ్యాయం, జాషువా 2nd చాప్టర్ 3వ వచనం నుంచి చదువుకుందాం. 4th నుంచి చదువుతాను. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుపు కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలువెళ్లిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రమును ఉండదు. కాబట్టి మనము ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ క్రిస్మస్కి మూల కారణమైన యేసుక్రీస్తు యొక్క జనన విధాన్ని మనము చదువుకుంటున్నాము. ఆ జనన విధము రాయకముందు మత్తయి సువార్తలో మత్తయి ఏం రాస్తున్నాడంటే వంశావళంతా కూడా రాస్తున్నాడు. అబ్రహామును మొదలు పెట్టుకొని ఆ వంశావళి రాస్తున్నాడు. ఈ వంశావళిలో పురుషుల సంఖ్య లేకపోతే పురుషుల పేర్లు రాయబడుతుంది. అయినప్పటికీ కూడా దేవుడు తన కృప చొప్పున కనికరం చొప్పున 5 స్త్రీలని ఉంచినట్లు మనం చూస్తున్నాము. అయితే వాళ్ళ 5 స్త్రీలలో వాళ్ళ సంగతి చూసినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా ఈ వంశావళిలో చేర్చబడటానికి అంత యోగ్యత లేని వారుగా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అలాంటి వారిని వెతికి దేవుడు ఏం చేశాడంటే తన సంకల్పం చొప్పున ఎన్నుకున్నాడు. కాబట్టి మనకు కూడా అదే నిరీక్షణ. మనకు కూడా ఎటువంటి ఆధిక్యత ఏది కూడా లేదు, కానీ యేసుప్రభు యొక్క వంశావళిలో మనం కూడా చేర్చబడ్డాము. తామారు గురించి చూసాము. తర్వాత ఇప్పుడు రాహాబు గురించి మనం చూస్తున్నాము. రాహాబు పేరు షేరాతో సమానంగా రాయబడింది. అంతేకాకుండా మోషే తల్లిదండ్రులు వారి పేరు సరసను కూడా అక్కడ చేర్చబడింది. యేసు ప్రభు యొక్క అబ్రహాంతో పాటు చేర్చబడింది. యేసు ప్రభుతో పాటు సమాన వారసురాలుగా ఉన్నట్లు చూసాము. అయితే మొదటగా రేహాబ్ అంటారు కదా, RAHAB. ఆర్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్ అంటే రియలైజ్డ్ వాట్ షీ కేమ్ టు ఎ రియలైజేషన్ దట్ జెహోవా ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్. ఆమెకు ఒక రియలైజేషన్ అంటే ఒక గ్రహింపు ఆమెకి కలిగింది. ఆ గ్రహింపు ఏంటంటే మీ దేవుడే, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అన్న విషయాన్ని ఆమె కనుక్కుంది. ఎలా తెలిసింది ఆమెకి? ఆ రోజుల్లో అందరూ కూడా అదే మాట్లాడుకునేవాళ్ళు. మరి వాళ్ళొక ఈగలో లేకపోతే ఏదన్నా కమ్మేసినట్లు, మిడతలు కమ్మేసినట్లు ఒక ఒక పెద్ద జనసమూహము దేశాలు దాటుకుంటూ తర్వాత ఎర్ర సముద్రం దాటుకుంటూ వాళ్ళందరూ కూడా ఇటువైపు వచ్చేస్తున్నారు ఐగుప్తు నుంచి. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడంట. తర్వాత వాళ్ళ ఐగుప్తు నుంచి వాళ్ళని విడుదల చేశాడు తెగుళ్లతో. అంతేకాకుండా ఎర్ర సముద్రాన్ని ఆరిపోచేశాడని, ఇంకా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు ఎలా జయించుకొస్తున్నారో, అడవిలో వాళ్ళకి మన్నా ఎలాగ దేవుడు అరణ్యంలో వాళ్ళకి మన్నాతో పోషించాడో, బండ మీద నుంచి బండను కొట్టి నీళ్ళు ఎలా ఇచ్చాడో అవన్నీ వింటున్నారనమాట. తర్వాత కనాన్ దేశానికి వచ్చిన తర్వాత ఈమె రాజుల పేర్లు కూడా చెప్తుంది కదా. అంటే మొత్తం హిస్టరీ అందరికీ తెలిసిపోయింది, ఆ నోట ఈ నోట. ఆ రోజుల్లో న్యూస్ పేపర్స్ కానీ మీడియా కానీ అవేమీ లేవు, కానీ అయినప్పటికీ కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి వ్యాపారానికి వర్తకానికి వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత వేగులు వారు కూడా వాళ్ళ గురించిన సమాచారం అంతా ఇస్తూ ఉండేవాళ్ళు. ఒకళ్ళిద్దరు కాదు కాబట్టి వాళ్ళు అలా వస్తూ ఉన్నప్పుడు అదొక గొప్ప ఆశ్చర్యకరమైన సంగతిలాగా, అంతమంది ఎలాగ నడుచుకుంటా వస్తున్నారనేది వాళ్ళందరూ కూడా అంటే నోరు వెళ్ళబెట్టి అంటారు కదా, అట్లాగా ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. అందుకని 10వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం కదా, దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటిని కూడా ఆమె చెప్తుంది.
మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేశానో. అంటే ఒక సముద్రాన్ని ఆరిపోజేశాడు అంటే అది చాలా వాళ్ళకి ఆశ్చర్యకరమైన సంగతి. అది మామూలు ఈ రోజుల్లో కూడా హ్యూమన్‌గా మనం ఆలోచిస్తే గూడా అదెంతో గొప్ప విషయము. దేవుడు ఒక్క రాత్రిలో మొత్తం నీళ్ళను అటు ఇటు వెళ్ళగొట్ట చేసి ఇట్లన్నిటిని ఎగరగొట్టి ఆరిపోజేశాడు. తర్వాత యోర్దాను తీరంనున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును, ఓగుకును. ఆ రోజుల్లో అమోరీయుల రాజులు వీళ్ళిద్దరు సీహోను, ఓగు. వీళ్ళందరూ కూడా చాలా బలశాలురు. మిగతా వాళ్ళందరి మీద చాలా ఆధిక్యం చెందిన వాళ్ళు. అందరిని జయించుకుంటా వాళ్ళు చాలా రాజ్యాలని ఎస్టాబ్లిష్ చేసుకొని అమోరీయులు చాలా కఠినమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తా వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళని మీరు ఎలాగ నిర్మూలన చేశారో మేము విన్నాము. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, వాళ్ళ పిల్లల పట్ల అంటే వాళ్ళ జాతి పట్ల ఇశ్రాయేలు జాతి పట్ల దేవునికున్న నిబద్ధత, ఎలాగ వాళ్ళని బయటికి తీసుకొనొచ్చాడో. ఐగుప్తు దేశం అంటే ఆ రోజుల్లో ఐగుప్తు గుర్రాలు గానీ అవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. వాళ్ళ టెక్నాలజీ గానీ, ఆ రోజుల్లో వాళ్ళు పిరమిడ్స్ అవన్నీ కట్టటం గానీ, ఇవన్నీ కూడా ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు. అందరికి కూడా ఆ విషయాలు అర్థమవుతున్నాయి, తెలుస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు అంటే వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే మేము పూజించే ఈ దేశంలో, యెరికో దేశంలో ఉండే దేవతలు ఎంత ప్రార్థించినా కూడా అవి నోరిండి కూడా ఇప్పుడు వీళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళకేమేమో పువ్వుల దండలు ఏసి, సాంబ్రాణి పొగలు పెట్టినా కూడా ఎప్పుడు కూడా అవి వాసన కూడా చూడలేదు. వీళ్ళెన్ని ప్రార్థనలు చేసినా కూడా వాళ్ళ చెవుల్లోకి అవి పోలేదు. అంతేకాకుండా కళ్ళతో కూడా వాళ్ళు ఏ సంగతి చూడలేకపోయారు. వీళ్ళే పూలన్నేయాలి, మళ్ళీ వాళ్ళన్నీ తీసుకోవాలి. తర్వాత ఏదో ఆహారం పెట్టాలి, మళ్ళీ తర్వాత అవన్నీ కూడా తీసివేయాలి. అంతేగాని వీళ్ళు ప్రార్థనలు చేయాలి గానీ దానికి ఒక అభయం గానీ, దానికి ఆన్సర్ గానీ, ఒక జవాబు గానీ లేదు. అలాంటి దేవతలను చూసింది ఇప్పుడు వాళ్ళు నిజమైన దేవుని గురించిన రియలైజేషన్ అంటే గ్రహింపు, గుర్తింపు కలిగి ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవునికి ఎంత వందనస్తులై ఉన్నాము. మన ఈ దేశంలోనైతే ముక్కోటి దేవతలని, లేకపోతే క్రియేషన్ అంతటిని కూడా దేవుడిలాగా పూజించటము. చెట్టు ఫలాలిస్తుంది కాబట్టి చెట్టుకి చీరగట్టి బొట్లు పెట్టి చెట్టును ఒక దేవత, లేకపోతే నీళ్లు తాగటానికి ఉన్నాయి కాబట్టి దానికి ఒక దేవత, లేకపోతే తుఫానులు ఇవన్నీ వస్తాయి ఆ నీరు మనల్ని భయపెడుతుందని పంచభూతాలు అంటారు కదా, పంచభూతాలను కూడా వీళ్ళు ఆకాశము, గాలి, నీరు, నిప్పు ఇవన్నిటిని కూడా దేవుళ్ళలాగా భావించే ప్రదేశంలో మనం ఉన్నాము. పాములు వీటన్నిటిని కూడా వీటన్నిటి నుంచి కూడా విడిపించాడు. జీవం లేనివి, అవి చనిపోయేవి, వాటిల నుంచి దేవుడు విడిపించి నిజమైన దేవుని యొక్క రియలైజేషన్‌లోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఎంతో వందనస్తులై ఉన్నాము. ఈ గొప్ప భాగ్యము నిజమైన దేవుడు, యెహోవా దేవుడు, లేకపోతే యేసు ప్రభు ఈ లోకానికి రావడము, ఇవన్నీ నమ్మటము దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశ కాండంలో కూడా అంటే నిజమైన దేవుని గురించి ఆ 2 మాటలు మోషే పలికిన మాటలు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకము 4:39లో ఒక మాట అంటాడు. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరొక దేవుడు లేడనియు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. పైనున్న ఆకాశంలో ఎంత గాలించినా ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళు వెళ్ళి స్పేస్లో అక్కడ ఇరుక్కుపోయారు కదా, అక్కడంతా కూడా చూస్తూ ఉండుండొచ్చు. అక్కడ ఎక్కడన్నా ఎవరైనా దేవతలు ఉన్నారా, దేవుళ్ళ ఉన్నారా? ఎవరు కూడా లేరు. తర్వాత కింద ఉన్న భూమి మీద కూడా ఎవరు దేవుళ్ళు లేరు అని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. అంటే అనుక్షణం కూడా మన దేవుడు నిజమైన దేవుడు, ట్రూ గాడ్ అన్న సంగతిని మనము ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, మన పట్ల బాధ్యత, ఆయన జాలి, ప్రేమ ఇవన్నీ కలిగి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నువ్వు తప్పు చేసినప్పుడు దండిస్తాడు. దేవుడు న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము అనుక్షణం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఎర్ర సముద్రంను దాటి వాళ్ళు వచ్చినప్పుడు నిర్గమకాండం 15 అధ్యాయంలో పాట పాడతారు కదా, యెహోవాను గానం చేసేదం అని పాడినప్పుడు వేల్పులలో 11వ వచనంలో 15:11లో వేల్పుల్లో నీ సమ్ముడెవరు అని పాడతాడు. వేల్పులు ఎంత వేల్పులు అంటే తమ్ము తాము మహానుభావులుగా దేవుళ్ళుగా లేకపోతే ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికి కూడా మన దేవుడు నిజమైన దేవుడు. ఆ దేవుడిని అనుదినము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పట్ల చేసిన కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలుకు ఒక వింత అనుభవము
ఎదురైంది. పౌలు ఈ సువార్త దండయాత్రలకు వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్కి వెళ్ళినప్పుడు సెకండ్ మిషనరీ జర్నీలో ఏథెన్స్కి వెళ్ళినప్పుడు ఈ 17 అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు రాలేదు. తిమోతి వాళ్ళందరినీ కూడా బెరయాలో మీరు మెల్లగా రండి నేను అని, అక్కడ చాలా ప్రాణాపాయం ఉంది కాబట్టి ఆయన ముందు పంపిస్తే ఏథెన్స్కి వచ్చి ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటుంటే ఏథెన్స్ చాలా హిస్టారికల్ పట్టణం అన్నమాట. తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ చూసినా అడుగడుగున బొమ్మలు. ఇప్పుడు ఎట్లాగా మనకి ఇక్కడ ఫెస్టివల్స్కి ఎలాగా ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క బొమ్మ పెట్టి అలా చేస్తూ ఉంటారు. అలాంటి రకరకాల బొమ్మలు అక్కడ విగ్రహారాధన చూసినప్పుడు హృదయం పరితాపము పట్టలేకపోయింది. అలా చూసుకుంటే మెయిన్ వీధిలోకి వచ్చాడు. వీధిలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఉందంట. బలిపీఠం కట్టి అంటే అన్ని అమర్చి కట్టారు. దాని మీద ఏదో ఒక బొమ్మ పెట్టాలన్నమాట. అది పెట్టలేదు. పెట్టకుండా ఉట్టి బలిపీఠమే పెట్టి కింద తెలియబడని దేవునికి అని రాశారనమాట. ఈ బలిపీఠము తెలియబడని దేవునికి అంటే, లేకపోతే టు ద అన్నోన్ గాడ్ అని పెట్టారు. పెట్టినప్పుడు అది చూసినప్పుడు ఇంకా హృదయం ఆయనకి చాలా వేదన కలిగింది. అంటే నిజమైన దేవుని గురించిన గ్రహింపు లేదు. లేకపోతే ఇన్ని బొమ్మలు ఉన్నాయే కానీ ఈ దేవతామూర్తులందరూ నిజమైన వారు కారు అన్న సంగతి వాళ్ళకి తెలిసింది అన్న సంగతి ఆయన గుర్తుపెట్టి అక్కడ నిలబడి గట్టిగా ఒక చరిత్రాత్మకమైన ఒక హిస్టారికల్ సర్మన్ ఆయన ఇస్తాడు. పెద్ద ప్రసంగం చేస్తాడనమాట. అది చాలా ఫేమస్ ప్రసంగం కూడా. అన్ని రాస్తా దాని 23వ వచనం 17వ అధ్యాయంలో ఆయన రాస్తున్నాడు. అయ్యా మీరందరూ కూడా అతి దేవతా భక్తి కలవారై ఉన్నట్టు నాకు కనపడుతుంది. నేను సంచరిస్తుంటే మీ దేవతా ప్రతిమను చూస్తుంటే ఒక బలిపీఠం కనపడింది. అది తెలియబడిన దేవునికి అని రాయబడింది. అయితే మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణి గురించి, ఆ నిజమైన దేవుని గురించి ప్రచురిస్తున్నానని ఆ దేవుని గురించి చక్కటి మాటలు చెప్తాడు. 24వ వచనంలో జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. 25వ వచనం కూడా చాలా మంచి వచనము. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. 26, 27 కూడా కీలకమైనవి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. కాబట్టి దేవుడు తనెవరో తెలుసుకోవాలి అని దేవుడు ఎన్నో విషయాలు ఈ లోకంలో ఏర్పాటు చేసి ఉంచాడనమాట. తను అదృశ్యమైన దేవుడిగా, తెలియబడని దేవుడిగా ఎక్కడో ఉండి బయలుపరుచుకోకుండా లేడు. అన్ని విషయాల్లో కూడా ఆయన బయలుపరుచుకున్నాడు. ఏదో రకంగా బయలుపరుచుకున్నాడు. మనకు కూడా మన జీవితంలో ఎన్నో విషయాలతో దేవుడు బయలుపరుచుకున్నాడు. అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనకి మన దేవుని గ్రంథము, మనకు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. మనం చదువుతున్నాము. దాని ద్వారా దేవుడు తనను బయలుపరుచుకొని మనతో మాట్లాడుతున్నాడు. అదే కాకుండా ఈ దేవుని గ్రంథం చేతుల్లో లేకుండా దాన్ని చదవలేని వారికి కూడా సృష్టి ద్వారా అనేక విషయాల ద్వారా వాళ్ళలో ఉన్న మనస్సాక్షి ద్వారా అందరికీ కూడా అంతటా కూడా దేవుడు తన దేవుణ్ణి బయలుపరుచుకున్నాడు. మనం ముందు రోజుల్లో కూడా చాలా విషయాలు చూసాం కదా. కీర్తనల్లో కూడా సృష్టి వైపు, ఆకాశం వైపు ఒకసారి చూస్తే నిజమైన దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. సృష్టి క్రమం కానీ, మనము నిర్మించబడిన రీతి కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఉన్నాడని అక్కడ రియలైజేషన్ మనుషులందరికీ కూడా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే రాహాబ్ గురించి మనం చూస్తున్నాము. ఈ విషయాన్ని ఆమె యెహోవా దేవుడు నిజమైన దేవుడు అన్న విషయాన్ని ఆమె గ్రహించింది. ఆమె విషయాన్ని ఒప్పుకుంది. వినుట వలన విశ్వాసము కలుగును అని రోమాలో మనం 10:17లో మనం చూస్తాం కదా. కాబట్టి వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. నిజమైన దేవుని యందు విశ్వాసం ఆమె ఉంచింది. తర్వాత ఆమె ఏం చేసింది, ఆ నిజమైన దేవుని గురించిన రియలైజేషన్ ఆయన ఎవరో తెలుసుకోవటమే కాదు, తర్వాత ఆర్ఏ స్పెల్లింగ్లో ఆమె పేరు స్పెల్లింగ్లో ఏ అంటే షీ యాక్సెప్టెడ్ దట్ గాడ్, రియలైజ్డ్. చాలామంది కూడా చెప్తా ఉంటారు కదా, రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు గొప్ప దేవుడు అండి అది ఇది చెప్తా ఉంటారు. చాలామంది మీకు తెలుసా అంటే తెలుసు మేము వస్తాము కూడా క్రిస్మస్కి, ఆయనకు ప్రార్థన చేస్తే ఉంటుంది అని చెప్తా ఉంటారు. చాలామంది కూడా చెప్తా ఉంటారు.
మా ఆఫీస్‌లోనే ఒక ఆయన బ్రాహ్మిన్ సారు, ఇంకొక ఆమె కొంచెం బాధల్లో ఉంటే, ఆమెకి చెప్తున్నాడు, "నువ్వు బైబిల్ చదవమ్మా, నీకు మనశ్శాంతి దొరుకుతుంది" అని. చాలా ఆశ్చర్యమేసింది. ఆయన ఫిలాసఫర్‌లాగా చెప్తాడు. అయితే బైబిల్ చదవమని సలహా ఇస్తున్నాడు. ఆమె చెప్తుంది, "మేడం మీ బైబిల్ చదవమని సార్ నాకు చెప్తున్నాడు, నేను కొంచెం బాధల్లో ఉంటే" అని. కాబట్టి వాళ్ళు నిజమైన దేవుడిని రియలైజ్ అయ్యారు. ఆయన ఆకాశానికి పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడని. ఆయన యాక్సెప్టింగ్. కాబట్టి ఈమె యాక్సెప్ట్ కూడా చేసింది. ఎలా మనకి ఆమె యాక్సెప్ట్ చేసిందని ఒక సూచన ద్వారా తెలిసింది. ఎర్ర తాడు కట్టమన్నారు. ఆ ఎర్ర తాడు యేసుప్రభు యొక్క రక్తాన్ని చూపిస్తుంది. చెప్పిన విధంగానే ఆమె కిటికీకి అది వేలాడ తీసినట్లు మనం చూస్తున్నాము. ఎర్ర తాడు యేసుప్రభు యొక్క రక్తము. రక్తమందు విశ్వాసం ఉంచింది. తర్వాత నన్ను మీ జనుల్లో చేర్చుకోండి అని కూడా వాళ్ళ దగ్గర ప్రామిస్ కూడా తీసుకుంది. కాబట్టి ఈరోజు ఈ 2 విషయాలు మనం చూస్తున్నాము. మనము నిజమైన దేవుని ఎరిగి ఉన్నాము. ఆ గ్రహింపు ఉన్నాము, కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవునికి భయపడి ప్రతి మాటల్లో, చేతల్లో, అన్ని విషయాల్లో మనము జీవించాలి. రెండోదిగా యేసుప్రభు రక్తం ద్వారా విమోచించబడ్డాము. కాబట్టి ఆ రక్త ప్రోక్షణలో మనం నిరంతరము నిలిచి ఉండాలి. అలా చేయుటకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక.